ఆ కుమ్మరివాడు కొండ చేసేటప్పుడు ఇక ఇది ఇచ్చుకుపోతుంది కదా, ఇది పగిలిపోతుంది కదా అని పక్కన పెట్టడు. దానిలో ఎన్ని రాళ్ళు వచ్చినా, అది ఎంత ఆకారం చేయాలనుకున్నా, ఎంత విచ్చుకుపోతున్నా, ఆ కుమ్మరివాడు మరలా ఆ మన్నును పదే పదే పిసికి, ఆ మట్టిని పదే పదే తొక్కి దానికి ఓ అందమైన ఆకారాన్ని కలుగు చేస్తాడు. భూమి మీద బ్రతుకుతున్న కుమ్మరివాడే ఓ కుండ పట్ల అంత శ్రద్ధ కలిగి బ్రతికితే మనం ఆరాధించే దేవుడు ఆయన పరమ కుమ్మరి. ఆ జిగటమన్ను దేవుని సన్నిధిలో వాక్యం వింటున్న మనమే. దేవుడు నిన్ను అందమైన నిర్మాణంగా నిర్మించాలనుకున్నాడు. కొన్ని బుద్ధిహీనతను బట్టి దేవుడు కోరుకున్న ఆకారంలోనికి నువ్వు రాలేకపోవచ్చు. అయినా దేవుడు ఏ రోజు నిన్ను పక్కన పెట్టలేడు. దేవుడు ఏ రోజు నిన్ను కాదనలేడు. దేవుడు ఏ రోజు నిన్ను నన్ను త్రోసివేయలేదు. ఎందుకో తెలుసా? దేవుని ఆశ ఏదో ఒక రీతిగా ఓ అందమైన నిర్మాణంగా మనల్ని మార్చాలనే. దేవుని మనస్సు ఎంత గొప్పదో ఒక మాట చెప్తాను. మనం ఎంత పనికిరాని వారిమైనా, ఎంత ఉపయోగపడని వ్యక్తులమైనా దేవుడు ఉపయోగించుకోవాలనే ప్రయత్నం చేస్తాడు. ఈ వాక్యం వింటున్న నీ పట్ల దేవునికి ఒక గొప్ప ప్రణాళికలు ఉన్నాయి. అయితే దేవుడు నీ పట్ల ఎన్ని ప్రణాళికలు కలిగి ఉన్నాడో, కొన్ని పరిస్థితులను బట్టి ఆ ప్రణాళికలన్నీ నిర్వీర్యమైపోయినా దేవుడు ఓ అందమైన రూపాన్ని నీకు ఇవ్వాలని కోరుకుంటున్నాడు. 2026 సంవత్సరంలో దేవునికి ఉపయోగపడినట్లుగా దేవుని సన్నిధిలో మనం దిద్దుబాటు చేసుకుందాము గాక.